రూమ్ అంటారా రూమ్ కిరాయి ఎట్లా కిరాయి వాళ్ళే తీసుకుంటానగా మనకేం బాధ అంతేగా. 2-3 ఎద్దు దాత్తమ్మా కాడ నేను వేసుకొని నేను ఎప్పుడు అన్నం తినొచ్చిన. హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా. ఇవాళ ఫ్రాంక్ ఏంటిదంటే మా పెద్ద కొడుకు మీద, మా పెద్ద కొడుకు ఇంటి ముందర ఒక చిన్న గుడిసెలు ఎక్కువ ఉన్నది. అందులో అంతా చెత్త సామాను వారేసిండు. అదంతా తీయమంటే ఎంత తీర్తలేడు. ఇక అది తీర్తలేడు కాబట్టి నేను చిన్న ఫ్రాంక్ చెప్తున్నా, చూద్దాం పైన. నీకు ఇందాక నేను చెప్పినా కదా, ఇక అది ఇది గుడిసే. మా వాని కిరాయి ఇవ్వమని అడుగుతా, అది ఏమంటాడో చూద్దాం రండి. డైరెక్ట్ పోకమ్మ, ఫస్ట్ చూడు ఉన్నారా, ముందుకు పోకు, నువ్వు ముందుకు పోకు. వినయ్, వసంత, అత్తమ్మా ఇట్రా అండి. మరేమంటుంది ఇదా? తిన్నారా అన్నం? తిన్నాం. ఏం కూర వండుకున్నారు? సూరకాయ పప్పు వేసిన. పన్నవారా? పని లేదు పాటలేదు, తినుకుంటా వండుకుంటే రూపాయలు ఎడికి వెళ్ళొస్తాయిరా. మరి గీ టైంకులు వేస్తారా? సరే కానీ నేను మా వాళ్ళ ఇంటికి కనిపోయినా, ఇద్దరు మనుషులకు ఇల్లు అవసరం ఉందట. ఒక రూమ్ కావాలి, ఒక రూమ్ కావాలని అంత ఆడంతా ఎత్తుకుతుండ్రు. అయితే అయ్యో పాపం, మరి ఊళ్ళో అడిగినవా అని అంటే ఊరంతా తిరిగినమ్మా, ఒక్క రూమ్ అన్న కిరాయి దొరకలేదు. ఈ మా బతుకురేవంత ఇక్కడనే ఉంది, ఎట్లా ఏం కథని బాధపడితే నేను అన్నా, మరి మా పెద్ద కొడుకు రూమ్ ఉన్నది. పెద్ద కొడుకు రూమ్ ఉన్నదని అన్నవా? రూమ్ ఉందని అన్ననే, రూము మంచిగా ఉంది కదా. రూమ్ ఏది? ఇదే రూమ్ అని చెప్పిన. ఈ రూమ్ కిరాయా? ఇది కోలగూడు బిలగూడు అంటలేదామే. మంచి ఇల్లు కావాలి, బాత్రూమ్ లేకుండా మంచిదే, లాట్రూమ్ లేకుండా మంచిదే. అది ఎట్లున్నా కానీ సురుగు ఉంటా కానీ నాకు ఈ ఊళ్ళోనే రూమ్ దొరకాలి అని అంటుంది. అసలు ఇదేందిరా, ఇదేందిరా? రూమ్ అంటారా రూమ్ కిరాయి ఎట్లా కిరాయి? వాళ్ళే తీసుకుంటానగా మనకేం బాధ. అంతేగా. వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు నాకు అర్థమైతే లేదు. ఏంది మంచిగా చేసుకుంటారట, మంచిగా చేసుకుంటారట. నేను చెప్పిన ఇల్లు గురించి కూడా, ఎందుకంటే కొంచెం ఇక మీద కవర్లు ఉన్నాయి, ఈ చుట్టుమట్టు కవర్లు కట్టిన, మరి అట్లనే ఉంది రూమ్ అని అన్నా. అంటే రూమ్ అంటారా, కోలగూడుగా కట్టలే కదా అది చేసుకున్నది. అంత అంగడంగడు ఉంది, మళ్ళీ అది ఎట్లా చేస్తున్నది? మేము సామాన్ బిమాన్ వేసుకోవడానికి అనేసినాం దాన్ని. అదే చెప్పిన, అంత సామాన్ ఉన్నది, మంచి చెడ్డది ఉన్నది, చుట్టుమట్టు కవర్లు ఉన్నాయి. జోక్ కాదురా, రియల్ చెప్తున్నా. అది కోలగూడుకు దానికి పెట్టుకునేది. అది పెద్ద వాళ్ళు కోలగూడు మంచిగా లేదు రూమ్ అని చూస్తలేరు. ఈ ఊళ్ళో కిరాయిలే దొరుకుతలేవాట, అలా పని అంత ఇక్కడనే ఉందట. ఏ ఇల్లు అయినా మంచిదే కానీ ఒక్క ఇల్లు కిరాయి కావాలి అని అంటారు. అని అంటే నేను చూసేమన్నా, మరి బాత్రూమ్ లేదు, లాట్రూమ్ లేదు, ఇక రూమ్ అయితే గట్లున్నది. ఇక మరి ఎంతకో మాట్లాడుకొని ఉంటే ఉండు అని అంటే, మాకు బాత్రూమ్ లేకపోయినా మంచిదే, మాకు లాట్రూమ్ లేకపోయినా మంచిదే, మేము బయటకే పోతాం కానీ మాకు ఉండడానికి గింత స్థలం దొరుకుతుంది చాలు. ఏ గింత స్థలం ఎందుకు, మంచి ఒక రూమ్ అంత ఉన్నది, శుభ్రం చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను అన్నా. అయితే ఇక సరే మరి అడిగి రాపో అని అన్నది. ఇక ఏముందని ఏం ఆధారం వాళ్ళ దీని రూమ్ అంటారు దీన్ని ఏమన్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మంచిగా చేసుకుంటే మంచిగానే అవుతుందిరా. అది ఏం మంచిగా అయితే రూమ్ తుమ్మిది ఊలిపెట్టేట్టున్నది, ఊలిపెట్టేట్టున్నది. ఈ చుట్టుమట్టు తడకలు వేసుకొని మీద కవర్ కప్పుకుంటే మంచిగానే ఉంటుంది. మరి వాళ్ళు తీసుకుంటానంగా మీకేం బాధ? ఏ గారికి గిరైతారు దానికి ఎత్తున్నది తీసుకుంటున్నారట కదా వాళ్ళు, ఉంటున్నాక మనకేంది? అర్థం చేసుకోరా నువ్వు కూడా. మళ్ళీ ఏంది 2000 కిరాయి అట, 2000 ఇస్తాంటారు. 2000 కిరాయి అట, 2000 ఇస్తాంటారు. మరి 2000 పడగొట్టుకుంటారు. 2000 ఇస్తాంటుర్రా.
2000 ఇంకా ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ కూడా ఇచ్చినట్టుంది. ఆమెకు అంత ఉమిరి మీద ఉన్నది, ఏమి దొరుకుతలేదట. 2000 2000 2000 ఇచ్చి ఉంటారు అట్లా ఇంట్లో? ఉంటారట. బాత్రూమ్ లేకుండా మంచిదే, లాట్రూమ్ లేకుండా మంచిదే. నీళ్ళు లేకపోతే ఎక్కడికి వెళ్ళిన మోసుకొచ్చుకుంటాం, కానీ మాకు ఉండడానికి స్థలం కావాలి అని అంటే ఇక మరి గిది పరిస్థితి అని చెప్తే అయినా పర్లేదు ఉంటాం, మరి కొంచెం చూడమ్మా మాట్లాడి రాపమ్మా అని అంటే వచ్చిన. అందరూ ఏముందని ఇస్తారండి ఎందుకు? అరే చిత్రంగా అనిపిస్తుంది నాకు, చిత్రం అనిపిస్తుంది. గిది 2000 ఇచ్చిన ఇక ఆమె వచ్చినాక ఆమె ముందర గట్టినానుర్రి, గిట్రారా గిట్రా. ఇవి ఆడుకో, ఇదివరదాకా చూడలేవా? ఆడికే పోయి చూడాలని ఏమన్నా ఉందా? కాదు, మీరే కట్టన్నాక ఇక ఆమె అయ్యో ఇప్పుడు 500కు 1000 రూపాయలకు ఇచ్చినట్టే ఉన్నారని తక్కువ కదా. నీతోనే అంటున్నావా? మళ్ళీ ఆమె వచ్చినాక అనెరిగిన ముంగట అన్నం నీతోనే అంటున్నావా? పురుషకాడు అట్లా అనుడు ఏందని షాక్ అయినా నేను. అంతే. ఏమైంది? మంచి స్థలం మంచిగా ఉన్నది, అదంతా శుభ్రం చేసుకుంటుందట, మంచిగా అవన్నీ చేసుకుంటుందట. ఆమె వచ్చే వరకు మీరు టక ఇవన్నీ తీసి అటు వేసి మంచి టక ఊడ్చి శుభ్రంగా అయితే పెట్టకపోతే ఎట్లుంటుంది? చూస్తే అట్లా గింత కంగారా అని అనుకోదా? అవన్నీ తీసినప్పుడు శుభ్రం అవుతుంది. అత్తుంది నేను పోయి మళ్ళీ తోలకత్తా. తీరు కట్లని తీరి ఆ ఉసుక కూడా మంచిగా ఉన్నది. నిజం కాదు, అమ్మ అబద్ధం ఆడదు కదా. నేను అబద్ధం ఆడుతున్నా? ఇంత మహిళా సంఘానికో ఇంత చిట్టీలకు అబద్ధం ఆడద్దా? అనకత్తాయి పోరా, తీపోరి అవన్నీ తీపోరి. అమ్మ అబద్ధం ఆడుతుందా? మనకు పైసలు రావాలని తీపోరి ఇదంతా శుభ్రం చేయరు, అదంతా ఉసుకనే మంచిగా శుభ్రంగా మంచిగా. ఆమె ఉంటే విడిచిపెట్టది ఆమె తీసేయి సార్ వాటి పెట్టుకోరి. అన్నిట ఒప్పుకుందంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అయ్యో కొడుకులకి ఇక పానికి కొద్దిగా వెళ్తాయి. నీకు కూడా మహిళా సంఘానికి గోసరే ఉంది కదా. పెద్ద ప్లానింగే వాడు, వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లేవాడు. అందులో ఏం పెట్టకూరి, మొత్తం పడినాయి రీ. ఏమే కూరి అందులో ఒక ఖాళీగానే ఉండాలి, అంత శుభ్రంగా ఖాళీగానే ఉండాలి. ఇక చుట్టుమట్ట అంటే ఇక ఆమెనే కట్టుకుంటుందట, కానీ లోపల అయితే మంచిగా ఉండాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అంతే. అటు పక్కకి కట్టూరి పాములు మన్ను మధ్యాహ్నం అంత పాములు వస్తాయని అప్పటి నుంచి చెప్తున్నావు కదా. మళ్ళీ అది దూరం పెట్టుర్రి, వేసిన వాళ్ళు వేసిరు, దూరం వేయర్రి. వాళ్ళు కూడా పాపం పండుకుంటారు. కానీ అదంతా అందుకుంటే నేను 2000 కిరాయి అయితే నువ్వు తీసుకుంటావు నాకేమన్నా ఇస్తావా? నేను 2000 కిరాయి అయితే నువ్వు తీసుకుంటావు నాకేమన్నా ఇస్తావా? ఒకసారి పోయి ఏమన్నా పోయాడు కానీ మా అందుకోవాలంటే ఏదో ఇంత కిరాయి పట్టుకొచ్చిన తీరు అన్ని తీరి అన్ని తీరా. అది రూమ్ లెక్క కనబడద్దా? ఒక బండ ఉంచకుండ్రి. ఆ బండలా ఇంట్లో కింద వరుసుకుంటుంది. ఏమన్నా చేసుకొని ఇక నువ్వు పక్కకైతే పెట్టు. ఏ తీయండి అటు కొట్టుర్రి. ఏ కట్టు కొట్టుర్రి. అలా తిద్దాం అనుకుంటున్నాం కానీ అద్దుదా మళ్ళీ మాయ అంటే తర్వాత మాయ అంటే పెట్టు అటు పెట్టు. సరే మెల్లగా. ఇక బాగా రోజులే సామాను పెట్టి కాబట్టి పాములు ఉంటాయి, చెప్పలేను చూడుర్రి. ఇక ఇంటి ముందు ఇంటి పుడితేనే మళ్ళీ పోయి అందులో పాములు బియ్యం పెట్టి కోస కదా. ఆ మధ్య శుభ్రం చేసినట్టుంటుంది. పెట్టు అడ పెట్టు. అంత బాత్రూమ్ కట్టుకుని బాత్రూంలో వేసుకుంటుంది. మరి బగ్గరో లేదు. బల్లి కొట్టు అటు కొట్టు ఉసుకో.
ఇంత సిమెంట్ తెచ్చుకొని ఆ బెడ్ కూడా పరుచుకుంటా అన్నది. మంచిది పాపం. అన్ని మనకే కావాలి. అన్ని మనకే అది కింద పరుచుకుంది ఎట్లా తీసుకుపోతుందిరా? అన్ని మనకే అది కింద పరుచుకుంది ఎట్లా తీసుకుపోతుందిరా? అన్నది అంటే నేను లేనది. నేను వేసుకొని నేను ఎప్పుడు అన్నం తినొచ్చిన. నేను వేసుకొని నేను ఎప్పుడు అన్నం తినొచ్చిన. నేను ఇప్పుడు అన్నం తినొచ్చింది. దులుపుకొని లేకపోతే ఉంచుకుంటే ఇదే ఉంచుకొని అంతేనా? మంచిగా శుభ్రంగా ఉంది. ఉడిసే 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 అదే ఇది ఏమున్నది అన్ని మంచిగా ఉన్నాయి. ఒక తడకలు కట్టుకొని దగ్గర కవర్ కప్పుకుంటే మంచి రూమ్ లెక్క ఉంటుంది. వాళ్ళే కట్టుకుంటారు. ఏం కాదురా రూమ్ గురించి కూడా చెప్పిన. ఆడికి ఇచ్చినాయాలు 2,000 ఇస్తే కానీ నువ్వైతే 3,000 అడిగిపోడు. నా మధ్య వరకు చూస్తానే ఆడ ఇచ్చినట్టే ఉంది. 3,000 అడిగి ఇచ్చేటట్టే ఉంది. అడిగైతే ఫస్ట్ నేనంట తర్వాత నువ్వు అన్నారు. కిందికి ఆమె పట్టుకొని చూసుకుంటుంది. వాళ్ళు రాకపోతే ఇంకా సంవత్సరం ముట్టబోతుంది. ఇప్పుడు మేము అది అదే ఇక ఆమె ఉంటే ఇక మీకు మంచిగా ఉంటుంది. ఓ మస్తు జోకులు ఎక్కుదట. నీకు కూడా నవ్వుడు అవసరమే కదా. జోకులు ఎడితే నవ్వుకరి అనుకుంటా నవ్వుకరి. జోకులు ఎడితే నవ్వుకరి అనుకుంటా నవ్వుకరి. నాకు నన్ను నీళ్ళు ఏదో తేడాగా ఉందేంటి? మంచిగా అయిందా? మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా బుద్ధి అవుతుంది. గిట్లు ఉంచుకోవాలి. ఆమె దొరకరా పోయిగా. ఏమని ఈ రూమ్ కిరాయి గిటు కూర్చో. గిటు కూర్చోడు. ఎండ కొడుతుంది కదా, పొడి ఎండ. ముఖం ఎండ కొడుతుంది. గిడ కూర్చో. ఇప్పుడు కూడా బుద్ధి అవుతుంది. గమ్మత్ అనిపిస్తుంది. గిట్లు ఉండాలి మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకు ఇప్పుడు రూమ్ తీసుకుంటానన్నా. వాళ్ళు రూమ్ తీసుకుంటా అన్నారు. వాళ్ళు చూస్తారు. ఇంతకుముందు నువ్వు చెప్తివి కదా అత్తమ్మ. ఏమో మీకే తెలుసు. అది మీకే తెలుసు. ఏం చూసుడో ఏం కథను. ఇదంతా శుభ్రం చేసుకోండి అని చెప్పినా కానీ నేనేమంటున్నా, మీరేమంటారు? కాదు 2,000 రూపాయలు కిరాయి ఇస్తానన్నది. ఒక ఆమె అన్నది తీర్రి. ఇంకా 500 ఎక్కువ అడిగినా ఇస్తానన్నది అని అంటివి కదా ఇవరి దాకా. నేనే అన్నానా? నువ్వే కదా. 2,000 కిరాయి ఇస్తానంటివమ్మా. ఏమో మీకే తెలుసు. అది నాకైతే తెలియదు. నేనైతే ఆ మాట అనలే. ఇప్పుడు కిరాయి ఇస్తానంటే కాదు. ఇప్పుడు కిరాయి ఇస్తానా అంటే పండుగను లేపి కిరాయి ఇస్తానా సరే అంత సాపేసి అన్ని సాపేసి ఊడిచిపెడుతుంది. ఎందుకు అవద్దం మాట్లాడతావురా? నేను అన్నది ఈ రూమ్ అంతా శుభ్రం చేసుకోండి. నేనేమన్నాను, మీరేమన్నారు? మీకు ఎట్లా అర్థమైందో నేను రూమ్ చేసుకోమన్నా. గదే ఇప్పుడు నువ్వు విన్నది కదా, నేను విన్నది కదా. నువ్వు విన్నది కదా, నేను విన్నది కదా. సరే నేనే అన్నా కానీ ఈ రూమ్ ఎన్ని రోజుల నుంచి వెళ్ళి శుభ్రం చేసుకోర్రా. పాములు దొత్తాయి, పందికొక్కులు దొత్తాయి, పాములు దొత్తాయి, సుండెలకలు వస్తాయి, చిట్టెలకలు వస్తాయి, పిలాన్లు వండుకుంటారు. శుభ్రం చేసుకోర్రా. ఎన్ని రోజులే నేను వర్రబట్టి
ఒక్కరోజు నిన్నరా అన్నవు కానీ అది పనికిరాదు కదా, ఎందుకు వేస్తామని వేసుకుంటామని అంటే ఇప్పుడు అట్లా సాపి ఎత్తారని చెప్పారని ఈ అంక పెడితే తొందర సాపి ఎత్తారని ఇట్లా ప్లాన్ వేసుకుని వచ్చావా? తెలిసిపోయిందా? అర్థమైందా? అర్థం ఆశ పెడితే ఇప్పుడు 2000 రూపాయలు వస్తాయనా? ఇప్పుడు నేను లోపల మనసులో అనుకుంటేనే అని తీసుకుపోయి బయట పెడుతున్నా. బయట పెడితేనే కదా ఇల్లంతా శుభ్రమైంది. 2000 రూపాయలు అంటే ఇంక 2000 రూపాయలు కూరలకు వెళ్ళిపోతాడు, మైసంగా వెళ్ళిపోతాడు, సమర్పడకుండా టక్క టక్క ఇప్పుడు ఆశ ఉత్తుదేనా? సరే సర్లే. ఈ రూమ్ వాళ్ళ కిరాయి తీసుకుంటారా? నేను అదే షాక్ అయినా అదే అనుకున్నా కానీ మాట అన్నాక ఎడకిర దొరుకుతాయి అంటే గట్టిన వాళ్ళు ఎంత ఎమర్జెన్సీ ఉన్నారని నేను ఒప్పుకుంటే నవ్వుతున్నాయి అత్తమ్మ. కాదు వీళ్ళు కిరాయి తీసుకుంటారా? మీరు ఎత్తుడు నాకైతే గోంత నవ్వుతుంది. మీ ఇద్దరు చూస్తే మస్తు నవ్వుతుంది, కానీ నేను నవ్వుతే మీకు ఏ అనుమానం వస్తుందా అని మేనేజ్ చేసుకోలేక వచ్చారు. అందుకే అర్థమవుతుందా? సామాను పట్టమంటే నేను బట్ట లాస్ట్కు 2 పట్టింది అవి. లాస్ట్కు 2 పట్టుకుండా ఇప్పుడు చూడబుద్ది చూడు ఇల్లు ఎంత మంచిగా ఉంది. మీదికి వెళ్ళి ఇంత తడకలు బిడకలు వేసుకొని మళ్ళీ శుభ్రం చేయి, ఇవన్నీ వీకి పారేసి మళ్ళీ కొత్త వేసుకోవచ్చు. ఏదన్నా అయ్యో ఇది కోళ్ళు అమ్ముకుంటావా, ఆయన నీళ్ళుగా పెట్టుకుంటావా, ఎండాకాలం పోతే వచ్చేది ఆనకాలం. సంతోషించురా, బాధపడుతున్నావేంటి? ఇల్లంతా మంచిగా నువ్వు అనేపాటికి అమ్మ నేను మంచిగా చేసిన, లేకపోతే ఇంకెన్ని రోజులు టైం పట్టును, నువ్వు అన్నది ఏమైందమ్మా నానూరి ఇట్లా చెప్తుండేది, బాధపడుతుండ్రా. అన్నది మంచిగా చెప్పినావు కానీ 2000 అంటే నమ్మిర్రు, నమ్మలేరు ఆడికైనా కానీ నమ్మించబడికి నమ్మిరు. కానీ గిదానికైతే ఎవరు 2000 ఇయ్యరు, 200 కూడా ఇయ్యరు దీనికి. గిదానికైతే ఎవరు 2000 ఇయ్యరు, 200 కూడా ఇయ్యరు దీనికి. లేదు కానీ ఏమంటివమ్మ కొడుకు ఏమవుతా పడుతున్నా అన్న ప్రాంక్ చెట్లకి తీర్తుడు ఏర్పడకుండా కొడుకు కూడా ప్రాంక్ ఇష్టం చూసినా మేడం. అది శుభ్రం చేయకపో గోని రోజులు ఆయన గట్లు గంత కంగారు చూసిండు కదా మీరు, గంత కంగారు ఉంచిండు. మొత్తానికైతే ఇల్లు అయితే శుభ్రం అయిపోయింది. పాములు అవి ఇవి ఎట్లా తిరుగు ఎన్నిసార్లు అయిపోయింది పట్టించుకున్నారా? సరే అమ్మా ఎట్లా పోతుంది కానీ మా సరే 1000 రూపాయలు ఇస్తుంది అన్నకు. సరేనా అన్న, మళ్ళీ రేపని ఎల్లుండండి. అమ్మ బాబాయ్ ఇస్తాడంట మళ్ళీ రేపటి తీసుకుంటాడా. ఎంత శుభ్రం చేసుకోరి మంచిగా ఉంచురి, మళ్ళీ అలా తీసుకోపోరి. ఇక చూసిండ్రు కదా మా కొడుకు ఏదో ప్రాంక్ చేసిన. మరి ఇట్లా 4-5 సార్లు లచ్చుకుంటూ చెప్పుకుంటూ పోయినా, పాములు తిరుగుతున్నాయి, పందికొక్కులు తిరుగుతున్నాయి, చిట్టెలుగా తిరుగుతున్నాయి, పిల్లలు కింద వంటారు మీద వంటారు, తీరా శుభ్రం చేయరంట అస్సలే చేసులేదు. ఇట్లయితే చేసినట్టు లేదు. ఈ ఐడియా చెప్తే అన్న చేస్తారు కావచ్చు అనుకున్నా. నా ఐడియా ఓకే అయిపోయింది. నిద్రాబులునోని లేపి పని చేపించింది అంటే ఆలోచించుకుంటే 2000 రూపాయలు అంటే ఎంత నిద్రాబులు లేక పని చేస్తారని చెప్పని ప్లాన్ చేసి వచ్చిందమ్మ. చెప్పురా బాయ్. నవ్వుకుంటే చెప్తే ఎట్లయితే మంచిగా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా చూడండి మా ప్రాంక్ ఎట్టున్నదో. బుగ్ అయిపోయారు ఇద్దరు. మళ్ళీ పెడతావా? అయ్యో అంటారు కదా పేట తీసుకొచ్చింటే రోడ్డు మంచి తీసుకుపోయి ఆట వారేసు, ఆట వారేసు. ఏం చేద్దామంటావు మరి? అదన్నీ ఏమద్దు ఇక మంచిగా ఉంది. 2000 రూపాయలు చెప్పురు బాయ్, చెప్పురు బాయ్.